రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా పారిజాత పుష్పం ఏప్రిల్ 19న విడుదల. హీరో చైతన్య, డైరెక్టర్ సంతోష్. వనమాలి క్రియేషన్స్ పతాకంపై పద్మ సమర్పణలో ప్రముఖ నటుడు సునీల్, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో సంతోష్ కమ్మంపాటి దర్శకత్వంలో రూపొందించిన పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు సిరిపురం వివాన్ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇది కిడ్నాప్ డ్రామా కథనంతో కూడిన సినిమా అని తెలిపారు. ఆద్యంతం హాస్య కథతో కూడిన సినిమా ఇది. గత 10 ఏళ్ల కాలంలో రాణి కథతో సినిమా ఉంటుందన్నారు. హీరో చైతన్య రావు మాదాది మాట్లాడుతూ విశాఖ తనకు ఎంతో ఇష్టమైన ప్రత్యేక నగరం అన్నారు. క్రైమ్ కామెడీ సినిమా ఇది. సునీల్ కొంత విరామం తర్వాత ఇందులో మంచి కామెడీ పండించే పాత్రలో నటించారన్నారు. హర్షసుందరం మాస్టర్ సినిమా తర్వాత మరో మంచి పాత్ర వేశారని ప్రశంసించారు. మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయినట్టు. ఓకే, ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ డిలే, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయింది. బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్. నాకు వైజాగ్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్. నాకు మొన్నే వేరే షూట్కి వచ్చాను, అంతకుముందు షార్ట్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు చాలా ఇష్టం వైజాగ్ అంటే. మా డైరెక్టర్ గారి వైజాగ్, హర్షాది వైజాగ్. సో ఈ సినిమాకి వైజాగ్తో చాలా కనెక్షన్ ఉంది. బట్ అగైన్ వైజాగ్ అంటేనే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్. దే ఆర్ హర్ష కదే చెప్తుంటే వాళ్ళకి దే హ్యావ్ అన్ ఐ ఫర్ ఆర్ట్. లాట్ ఆఫ్ వెరీ టాలెంటెడ్ పీపుల్. గాల్లో నీళ్ళలో కూడా ఉంది. సో హ్యాపీ టు బీ హియర్. ఇక్కడ ఈరోజు ప్రెసిడెంట్ చేస్తున్నాను. పారిజాత పర్వం కిడ్నాప్ క్రైమ్ కామెడీ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. సంతోష్ ఇస్ డైరెక్టర్, సంతోష్ పార్టీ. సో అన్ని సినిమా లాగే మా సినిమా బాగుంటుంది అని చెప్పడం కంటే టెల్ యూ ఫ్యూ రీజన్స్ వై టు వాచ్ దిస్ ఫిల్మ్. ఒకటి, సునీల్ గారు ఉన్నారంటే చాలా రోజుల తర్వాత సునీల్ గారు ఇస్ కమింగ్ అప్ ద వెరీ వెస్టైల్ రోల్, మంచిగా ఒక డాక్ రోల్, ఫుల్ లెంత్ 100% కామిక్ రోల్లో వస్తున్నారు. సునీల్ ఇస్ వన్ గుడ్ రీజన్ టు వాచ్. ఇది వరకు సునీల్ గారిని ఏదైతే కామెడీలోకి సెండ్ చేసిన దట్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెజ్ కామెడీ ఇవ్వబోతున్నారు. ది అదర్ రీజన్ ఈజ్ హర్ష. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మా ఇద్దరు కాంబినేషన్ ఏరియాస్ ఫుల్ ఆన్ నవ్విస్తాం. ఎస్పెషలీ సెకండ్ హాఫ్ అయితే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు అయిపోయింది అన్నట్టు. అనదర్ గుడ్ రీజన్ ఈజ్ తెలుగులో చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు. సో తంది కూడా చాలా మంచి రోల్. షీస్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఐ గాట్ టు వాచ్ ది బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిల్మ్. సో నాకు తన రోజు చాలా బాగా నచ్చింది. షీస్ గాట్ డిఫరెంట్ ఎమోషన్స్, కామెడీ చేస్తుంది, కొంచెం సీరియస్, కొంచెం ఎమోషన్. సో తర్వాత నేను నాకు కూడా ఇది ఒక మంచి సినిమా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% కామెడీ రోల్ ఇది నాకు, విత్ లాట్స్ ఆఫ్ వేరియేషన్స్. సో టీజర్ కానీ సాంగ్ కానీ మంచి అప్రిసియేషన్ వచ్చింది. సారీ సినిమా గురించి వస్తే ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ కాబట్టి అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది సినిమా మొత్తం. అంటే ఫన్ ఉంటుంది అని మీరు నోట్తో చెప్పట్లేదు. బికాజ్ సునీల్ గారు ఉన్నారు, హర్ష గారు ఉన్నారు, చైతన్య ఆల్రెడీ కిరాక్ వాళ్ళలో అలాంటి రోజులు చేశారు. అంటే ఆ ఫన్ జనరేట్ చేసే రోజు చేశారు. అండ్ శ్రద్ధ గారి గురించి శ్రద్ధగా చెప్పట్లేదు. సో బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే మన ఆర్టిస్టులు ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు ఉంటారు. అంటే ఏదో 2 రోజులు 3 రోజులు చేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా కాదు. సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు ఉంటారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ వేలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు సినిమాలో. సో ఆ ఫన్ జనరేట్ చేయడానికి వీళ్ళందరూ అయిపోతారు అనేది మీకు అర్థమైంది. సో డెఫినెట్గా చాలా ఫన్ ఫీలింగ్ అండి, ఫన్ క్రైమ్ కామెడీ. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సినిమా రీసెంట్ పాస్ట్లో ఎప్పుడు రాలేదు. లాస్ట్ 10 yearsలో కూడా క్రైమ్ కామెడీ లేదంటే కిడ్నాప్ క్రైమ్ కామెడీ అనే సినిమా రాలేదు. లాస్ట్ 10-15 yearsలో కమల్ గారు చేశారు, తర్వాత ఇంతవరకు ఎవరు అటెంప్ట్ చేశారు. సో అది కొంచెం కొత్తగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి ఆడియన్స్. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్లీ నేను వైజాగ్ నుంచి
కాబట్టి సినిమా అంతా కూడా మన స్లాంగ్లోనే ఉంటుంది. మన ఫ్రెండ్స్తోనో మన ఫ్యామిలీతోనో మాట్లాడుతున్నట్టు, మన పక్కింటితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది సినిమా మొత్తం. ఎందుకంటే మన రూట్స్ అది కాబట్టి నేను ఆ స్థాయిలోనే రాయడం జరిగింది. దాన్ని హర్షభయ్య అసలు హెలేరియస్గా పనిచేసి తప్పట్లేదు. ఆల్రెడీ మండపం మధ్యలో సో ఆ ట్రాసులు కానీ ఆ మాడ్యులేషన్ కానీ మన 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 ఎలా ఉంటుందో వైజాగ్లో మన యాష్లోనే ఉంది, మన స్టైల్లో ఉంటుంది. కాబట్టి మన సినిమా అనే ఫీల్ వస్తుంది డెఫినెట్గా. అంటే మన ఏదో సినిమా చూస్తున్నట్టు కాకుండా ఏదో మన ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు ఆ ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యింది సినిమా. సో ఇంకా అంటే ఇప్పుడు మేము 4 ఫ్రెండ్స్లో కనపడేది మేమే అండి. కాకుండా కూడా మీకు కంప్లీట్ ద ఫిలింలో కూడా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. ఇంకా లైక్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉన్నారు, గుడి సుదర్శన్ గారు ఉన్నారు, సో సమీర్ గారు, ఇలా అంటే ఆల్మోస్ట్ మీకు ఎక్కడ కూడా న్యూ ఫేస్ అనేది కనపడుతుంది. ఫిల్డ్ విత్ స్టార్టింగ్తో చేసామండి బికాజ్ ఎందుకంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ పార్ట్లో రాలేదు, రెగ్యులర్ ఫిలింలో ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే లవ్ స్టోరీ కాదు, అలా చెప్పి యాక్షన్ ఫిల్మ్ కాదు, ఇంకా క్రైమ్ కామెడీ అనేది జనరల్గా ఎక్కడ వినం. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ బాబు. మీరు ఎప్పుడు వెయిట్ చేస్తున్నారు. వెరీ సారీ, మాకు లైట్ కొంచెం లేట్ అయింది మ్యాచ్ దగ్గర, అందుకని ఇప్పుడు రావడం కూడా కొంచెం లేట్ అయింది. బట్ మీరు పేషెంట్ గా వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకో విషయానికి థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే, మేము ఇక్కడ ఏ సినిమాలు చేసినా అందులో ఎంత క్రేజీనెస్, ఎంత కామెడీ, ఎంత ఎమోషన్ డ్రామాలు అవన్నీ చేసినా ఆ ఫ్రంట్ లైన్ లో ఉండి పబ్లిక్ వరకు తీసుకెళ్ళేది మీరే కాబట్టి అందుకు కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. సినిమా విషయానికి వస్తే మా సినిమా పేరు పారిజాత పర్వం. ఇది ఒక క్రైమ్ కామెడీ, కిడ్నాప్ కామెడీ అనమాట. అంటే మనం కిడ్నాప్ సినిమాలు చూసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, సో మళ్ళీ ఆ జానర్ లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం. అండ్ April 19th రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకుంటాం. ఫైనల్ గా వైజాగ్ లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ కూడా కాలేజ్ కోర్స్ అవి ఉన్నాయి. సో మీరు మమ్మల్ని, మా సినిమాల్ని, మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. బాగా ఏదైనా సరే ఎక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని First of all, hello Vizag Media. మెయిన్లీ పారిజాత పర్వం ఈ టైటిల్ చెప్పగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ తర్వాత వెన్ సంతోష్ సింగ్ డైరెక్టర్ నరేటెడ్ ద స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ఐ జస్ట్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ సైన్ విత్ తెలుగు ఫిల్మ్. అండ్ మెయిన్లీ నా క్యారెక్టర్ కమ్ అవుట్ as a surprise releases. And I signed this character because చాలా performance కి scope ఉంది, చాలా variations ఉన్నాయి, చాలా looks ఉంటాయి రోల్కి. So I'd like to thank Santosh sir, ఇంత important role నన్ను choose చేసుకున్నారు. He's a director. And I think it's an out and out comedy film. If you've seen like in Hindi, if I have to compare it to something like a Hera Fairy film, is like a cult Hindi film, which is a full comedy film. It's somewhat, on those lines. So please, Vizag Media has been very loving to me always. So please, naku support cheyandi and that's it. Thank you.